వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న షేక్ ఆఫ్రిన్ అనే యువతికి అండగా ఫ్రెండ్స్. కోట పట్టణంలోని శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ విద్యార్థుల జయకేతనం. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థుల జయకేతనం. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువు తీర్చారు. అనంతరం పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ అనే దైవనామ స్మరణ మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. రథం ముందు భక్తులు గుమ్మడికాయలు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోట పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రథోత్సవానికి కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి, మంజులమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పల్లెమల్లు విజయసాదర్ రెడ్డి, టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళిపోయినా
luar daripada saja. కింద కొట్టేసింది. ఈ పక్కకు వచ్చేయండి.
వచ్చేస్తుంది. తిరిగి టర్న్ బ్రేక్లు కదా అయ్యా. కావాలా అందుక అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాం. శ్రీమేత సంగమేశ్వర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంది దేవస్థానం ఎదురుగా. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా దేవస్థానం కమిటీ భక్తులకు విజ్ఞప్తి, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంది. కావున రథోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న షేక్ ఆఫ్రీన్ అనే యువకుడికి న్యూజిలాండ్ యునైటెడ్ ఫ్రెండ్స్ మరియు ఆక్లాండ్ తెలుగు లీడర్స్ క్రికెట్ టీం క్రిస్టీ చర్చ్ ఫ్రెండ్స్ అండగా నిలిచారు. ఆ యువతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వినోద్ అండ్ ఫ్రెండ్స్ త్రాతృత్వంలో 73,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు ఆ చెక్కును ఆ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామంలోని ఆఫ్రీన్ అనే ముస్లిం యువతి గత కొద్ది రోజులుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. యువతి సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో తమ మిత్రులు వినోద్ అండ్ టీం ద్వారా ఈ నగదును అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఆ యువతి ఆపరేషన్ వంటి ఆరోగ్య సమస్య మెరుగుపడే వరకు తమ మిత్ర బృందం సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే దాతల సేవా దృక్పథంతో ముందుకొచ్చి ఆఫ్రీన్ ఆరోగ్యం మెరుగుపడేందుకు దాతృత్వాన్ని అందించాలని ఈ సందర్భంగా హరీష్ చంద్రారెడ్డి కోరారు. ఆఫ్రీన్ కి హెల్త్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువలన ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మనందరితో బాగా కలిసివిడిగా ఉండే అమ్మాయి కాబట్టి మనం సహాయపూర్వకంగా ఉండాలన్న మిత్రులను కోరగా వాళ్ళు వినోద్ మరియు వాళ్ళ తెలుగు న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 73,000 రూపాయల సహాయం అందించారు. ఆ సహాయాన్ని ఈరోజు ఆఫ్రీన్కి అందించడం జరిగింది. మరి ఈ అమ్మాయి ఆరోగ్య పరిస్థితులు తదితర పరిస్థితుల్లో కూడా మేమంతా అండగా ఉంటామని చెప్పి చెప్తూ అమ్మాయికి ఎటువంటి ఆపరేషన్ అయినా సరే వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ తీసుకొని మా తగ్గట్టుగా మమ్మల్ని మా అవసరం నిమిత్తం వాళ్ళ అవసరం నిమిత్తం మేము సహాయపడతామని చెప్పి కూడా అమ్మాయి కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ విద్యార్థుల జయకేతనం ఎగరవేశారు. జూనియర్ ఇంటర్లో 130 మందికి గాను 127 మందికి ఉత్తీర్ణత సాధించగా సీనియర్ ఇంటర్లో 135 మందికి గాను 133 మంది ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో ఆశ్రిత 986 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా సీనియర్ ఎంపీసీలో సుమా 984 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే జూనియర్ ఎంపీసీలో సాయి జస్విత 470
70కి గాను 464 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా కావ్యశ్రీ వాసవి 463 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్ సిఈసిలో పల్లవి 437 మార్కులతో ప్రథమ స్థానం, సీనియర్ సిఈసిలో చరణ్ 879 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ విద్యార్థులను అభినందించారు. శ్రమకు తగ్గ ఫలితమని, పకడ్బందీ ప్రణాళికలతో బోధించి ఇంతటి ఘనమైన ఫలితాలు సాధించినందుకు అధ్యాపకులకు మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ ప్రగతి విద్యార్థులు విజయకేతనం ఎగరవేయడం జరిగింది. సీనియర్ ఇంటర్లో 986 మార్కులు, బైపీసీ నుంచి ఆశ్రిత, అలాగే ఎంపీసీ నుంచి 984 మార్కులతో సుమా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్ విషయంలో వస్తే జూనియర్ ఇంటర్ ఎంపీసీలో బి సాయి జస్విత 470కి 460 మార్కులతో ప్రథమ స్థానం రాగా, కావ్యశ్రీ మరియు వాసవి 463 మార్కులతో ద్వితీయ స్థానం రావడం జరిగింది. అలాగే సిఈసి నుంచి పల్లవి 437 మార్కులు తెచ్చుకోవడం, బైపీసీలో 440కి 420 మార్కులతో తనుహ ప్రథమ స్థానం రావడం జరిగింది. సో మొత్తం మీద విద్యార్థులు 98% పైగా పాస్ అవ్వడం జరిగింది. సో ఇంతటి ఘన విజయం సాధించినందుకు అంటే కష్టపడి చదివిన విద్యార్థులందరికీ, అలాగే ఉపాధ్యాయులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తిరుపతి జిల్లా వాకాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఉత్తమ ఫలితాలను కనబరిచారు. ఈ క్రమంలో విద్యార్థులతో పాటు జూనియర్ లెక్చరర్లను కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ అభినందించారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 90%, రెండవ సంవత్సరం ఫలితాలలో 94% ఫలితాలు సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేశారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వాకాడు స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ రిజల్ట్ ఈరోజు వచ్చాయి. మనకి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంఈసి, సిఈసి గ్రూపులు ఉన్నాయి. సీనియర్ ఇంటర్మీడియట్లో 37 మంది విద్యార్థులకు గాను 36 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. 2 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 34 మంది పాస్ అయ్యి
4.4% తోటి ఉన్నారు. అందులో సీనియర్ ఇంటర్లో 922 మార్కులతోటి ఎంఈసీలో ప్రభు అనేటువంటి అబ్బాయి స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి జూనియర్ ఇంటర్మీడియట్లో 60 మంది విద్యార్థులకు గాను 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 53 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, 6 ఫెయిల్ అయ్యారు. పర్సంటేజ్ వచ్చి 89.89 అంటే 90% తోటి పాస్ అయ్యారు. అందులో 500కు గాను 441 మార్కులతోటి పి వెంకట సాయి అనేటువంటి విద్యార్థి స్కూల్కి జూనియర్ ఇంటర్లో ప్రథమ స్థానం రావటం. సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో వాకాడు మండల కేంద్రంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బహిరంగ సభకు వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయంతిని పండుగల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు బీసీ కాలనీ నుండి తీన్మార్ డప్పులతో, డీజే సౌండ్లతో, సాంస్కృతిక కార్యక్రమాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ బజారు మీదుగా వెళ్లి దళిత వాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద చేరుకొని బహిరంగ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, రంగనాథ్, నెల్లిపూడి బాలాజీ, కుంభాల కోటయ్య, ప్రతాప్, శ్రీనివాసులు, ప్రసన్న, నాయకులు కేశవులు, సమాజ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు. 34వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఆలోచించాం. అందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మన వాకాడు మండలంలో ఉన్న 19 పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలని పర్యటించి అందరినీ ఆహ్వానించడం జరిగింది. తరువాత వాకాడు గ్రామంలో ఉన్న మన పెద్దలందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ జయంతి జరగబో ఉత్సవాన్ని ఆహ్వాన పత్రికని ఈరోజు రిలీజ్ చేయాలనుకున్నాము. అది రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటింటికి పోయి ఆ ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే వాకాడులో అశోక స్తంభం కాడ బయలుదేరి 9 గంటలకి ఏప్రిల్ 14 ఉదయం 9 గంటలకు బయలుదేరి బీసీ కాలనీ కాడకి పోయేసి బీసీ కాలనీ కాడ స్టార్ట్ అయ్యి బీసీ కాలనీ కాడ నుంచి బజారు వీధుల్లో వస్తూ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి పెద్ద ఆయనకి పూలమాలేసి అక్కడి నుంచి మన అశోక స్తంభం కాడకు వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తలచాం. అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మిత్రులు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాము. పోతే ఈ సమాజ చైతన్య సమితి ఒక గత 2 నెలలు మేమందరం ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్, పోలీసు డిపార్ట్మెంట్ అన్ని 6 డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ సమాజానికి మనం ఏమి తిరిగి ఇవ్వగలం అనే ఆలోచనలో ఈ సమాజ చైతన్య సమితిని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అంతకన్నా ఒక గొప్పగా సమాజ చైతన్య పర్యవేక్షణలో మన వాకాడు మన మూలస్తము. ఈ వాకాడులో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరినీ ఐక్యపరిచే విధంగా అందులో భాగంగా ఏప్రిల్ 14 జయంతి ఉత్సవాలు మనం ఘనంగా చేస్తాం. కనివిని రైతుల్లో ఇక్కడ మనం చేయాలని వేలాది మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఆ కార్యక్రమానికి జనాభాతో పాటు మన యూత్ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాలను చూసిన తర్వాత మనందరికీ అంబేద్కర్ మనకు ఆ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫలాల్ని మనం ఏ విధంగా అనుభవిస్తున్నాము, మరి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం సమాజం పట్ల ఏ విధంగా ఉన్నది అనేక అంశాలని ఆ రోజు చర్చించుకుంటాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరందరూ మనమందరం జయప్రదం చేసుకొని ఆ ఒక సమాజ చైతన్య సమితిని ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని గుర్తించి మన వాళ్ళందరికీ మేము విలుదండగా ఉండి ఆ సమస్యలను పరిష్కరించేదానికి ముందుకు పోదామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు వరకు ఉన్న అగ్రపుర్ణాల వ్యవస్థ పాలనని పక్కగా పెట్టి మనల్నే కాపాడుకునే విధంగా మన జాతిని మనమే ఉద్ధరించే విధంగా ముందుకు పోతామని
ఈ సమాజం చేరిన తర్వాత మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు శ్రీ కుమార పడే గారికి, అలాగే బాలాజీ గారికి, శ్రీనివాసు గారికి, మన కేశవ్ గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా జైతీరులు, నమస్కారాలు, శుభోదయం. ముఖ్యంగా ఈరోజు సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వాకాడు గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టిందని ముఖ్య ఉద్దేశం, రేపు 14వ తేదీన సోమవారం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలను వాకాడులో అట్టహాసంగా చేయడానికి సమాజ చైతన్య సమితి నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంలో ఒక సమాజ చైతన్య సమితే కాకుండా వాకాడులో ఉన్న పెద్దల్ని చాలామంది కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలను కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహృద్భావంతో, సోదర భావంతో ఇది మన పండగ అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ రేపు 14వ తేదీన జన్మదిన వేడుకల్లో మేము కూడా పాల్పంచుకుంటాం అని వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛతంగా సహాయం చేస్తూ ఈ సమితికి ముందడుగు వేయడం మనం అందరమే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక కులంలో పుట్టాం మేమంతా. ఆ కులానికి ఒక దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ వాకాడు గ్రామం అనేది నా చిన్నప్పటి నుంచి దీంతో పరిచయం ఉంది. నా కుటుంబానికి అత్యంత విలువైన గ్రామం ఇది. మా మామగారు ఇక్కడ పనిచేశారు, నేను ఇక్కడ పనిచేశాను, నా భార్య ఇక్కడ ఆడుకుంది, ఇక్కడ చదువుకుంది. ఒకప్పుడు నేదురుమల్లి బాలకృష్ణ గారు ఉన్నప్పుడే నేను విద్యార్థులు చదువుకున్నాను. ఆయనతో చాలా అవినాభావ సంబంధం నాకు ఉండేది, చాలా సత్సంబంధాలు మాకు ఉండేవి స్వర్గీయ బాలకృష్ణ గారితో. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు కానీ, పద్మనాభ రెడ్డి గారితో కానీ, వారి కుటుంబాలతో కానీ చాలా మంచి సంబంధాలు. మేము వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా పోయేవాళ్ళని, వాళ్ళ ఇళ్ళకి కూర్చొని కాఫీ తాగేవాళ్ళని. అలా ఇప్పుడున్న పెద్ద నాయకులతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని వాకాడు గ్రామాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. వాకాడు జరుపుకుంటున్నాం సోదరులారా. ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి, మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఆ రోజు ఆ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన ఇచ్చిన మనకు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిష్ఠించేద్దాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం మా వాళ్ళు తలపెట్టున్నారు. అంబేద్కర్ విగ్రహానికి శుభ్రం చేసుకొని, దండలు వేసుకొని, ఒక ఊరేగింపులాగా బీసీ కాలేజ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ఒక ఊరిలో ఒక ఊరేగింపు వేసుకుంటూ, ఆ ఊరేగింపులో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా యాడ్ చేస్తున్నాం. అవన్నీ మీరు యాడ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే అక్కడి నుంచి మన అశోక్ పిల్లర్ దాకా వచ్చి అశోక్ పిల్లర్లో చిన్న ఒక సభలాగా పెట్టి పెద్దవాళ్ళైన కుమార్ పటేల్ లాంటి వాళ్ళు, మన బాలాజీ లాంటి వాళ్ళు, శ్రీను లాంటి వాళ్ళు, కేశవ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఈ గ్రామానికి సేవ చేసినారు, ఎవరైతే దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారో, ఎవరైతే బహుజనులకు సహాయ సహకారం అందించినారో వారి చేత కొన్ని మాటలు ప్రజలకు వినిపించి ఈ కార్యక్రమం ముగించాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ యొక్క మంచి ప్రోగ్రామ్కి ఈ వాకాడులో ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్గా జరగలేదు, ఇంత మంచి ప్రోగ్రామ్ అని అందరూ అనుకునేట్టుగా చేయాలని మేము నిశ్చయించుకున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని, ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా, ముఖ్యంగా రాని పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు, రాలేకపోయారు ఈరోజు. వారు కూడా వారి సహాయ సహకారం అందించాలి. ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు, చదువు లేని వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. ఎవరెవరితో సహాయం వాళ్ళు చేయడానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. మాకు నిన్న మొన్న వాళ్ళతో మీట్ అయినప్పుడు వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రులు వారి ప్రోగ్రామ్గా భావించి దీని విస్తృత ప్రచారం చేయాలని కోరుకుంటూ, మీరు చేసిన ప్రచారము జిల్లా దాటి స్టేట్ లెవెల్లో వెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ కూడా జైలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా లోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు రావటం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన
కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ తిరుమలలో భద్రతా డొల్లా మరోసారి బయటకు పడింది అన్నారు. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి మహాద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్లకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పినా త్వరతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. వైఫల్యం, వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి 3 భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ 3 భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు. కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము. దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకెవరో చెప్పినారు. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాలను గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు, వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు. నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస చైన్ లాగా జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేము ఈ తప్పు జరుగుతున్నది అని అంటే మా మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారే తప్ప నువ్వు నాస్తికుడు, నీకు అసలు భక్తే లేదు, ఇలాంటివి మాట్లాడితే ఉపయోగం లే. మీరు చేస్తున్నటువంటి తప్పులను సవరించుకోవటానికి మీరు ఏం చేస్తారు అన్నటువంటి విషయాలను మీరు తెలపాలి తప్ప ఈరోజు జరిగినటువంటి ఈ పాదరక్షలతో భక్తులు మహద్వారం వరకు సాక్షాత్తు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేరు. ప్రధానమంత్రి కూడా
ఈ సాహసం చేయటానికి వీలు లేదు. అలాంటిది 3 భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు. చాలా స్పష్టంగా భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనం ఏంది అన్నది స్పష్టంగా తెలిసిపోతున్నది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఇలాంటి అరాచక అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారో, మీ పాలనంతా ఇలానే అని సరిపుచ్చుకుంటారో మీకు తెలియాల. నేను నిన్న గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం. మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికని మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజున కొండ మీద జరిగినటువంటి ఈ అపచారం, ఘోర అపచారం ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నాను. నేను మీ పాలనలో భగవంతుడు మీకు నిరంతరము వేస్తున్నటువంటి మొట్టికాయలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి అని తెలియజేస్తున్నా. చూడండి మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళీ వివరణ ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చినారు. వెంటనే ఈ పాలక మండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అధికారులందరినీ కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న షేక్ అఫ్రిన్ అనే యువతికి అండగా ఫ్రెండ్స్. కోట పట్టణంలోని శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ విద్యార్థుల జయకేతనం. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థుల జయకేతనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.